సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ముందు వీడియోస్ చూసారు కదా సార్, కొన్ని ఎగ్జాంపుల్స్‌తో చెప్తారా? లేదంటే కొంచెం ఇండికేటర్ యూజ్ చేస్తారా? అని అడిగారు. సో చాలా థాంక్స్. కొత్త కాన్సెప్ట్ పెట్టగానే మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా కామెంట్స్ వచ్చేసాయి. వాటికి రిప్లై కూడా ఇచ్చాను చూసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మార్కెట్ స్ట్రక్చర్ అది తర్వాత స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో ఉన్నాం కదా మనము. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ గురించి చెప్తాను తర్వాత. సో మనం అనుకుంది ఏంటి నిన్న? ఓకే. ఒక 30 మినిట్స్‌లో గాని, 1 అవర్‌లో గాని పెట్టి చూసుకుందాం. అంతే గదా! సో దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది. దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది. ఓకే. దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది. ఓకే. సో చూడండి, దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది. దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది. దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది. రైట్. మన స్ట్రక్చర్ అనేది డిఫైన్డ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఎక్కడ ఈ స్టాక్‌ని కొనాలి అనేది మన క్వెషన్. ఇక్కడ డౌన్ ట్రెండ్. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ దీనికంటే లో ఇది ఫార్మ్ అవ్వలేదు. ఇక్కడ ఫార్మ్ అయితే ఇంకా స్టాక్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. కానీ ఇక్కడ దీన్ని చూడండి, ఇక్కడ ఈక్వల్ హై అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్ళాలనుకుంటే చూడండి, ఇందాకట్లాగా దీనికంటే ఇది లో ఫార్మ్ అయింది కదా. ఓకే. వెళ్ళాలనుకుంటే వెళ్ళేది, కానీ వెళ్ళలేదంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పైకి రావాల్సి ఈజీగా వస్తుంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే కానీ ఎక్కడ బ్రేక్అవుట్ తీసుకోవాలి, ఎక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది మనకి ఎలా తెలియాలి అంటే చూడండి, ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఇది బ్రేక్ చేయాలి, ఇది బ్రేక్ చేయాలి. రెండు బ్రేక్ చేస్తేనే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకున్నాం కదా. సో దీనికి ఇండికేటర్ నేను ఒక సింపుల్ ఇండికేటర్ వాడతాను, మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేయండి, డైరెక్ట్గా వచ్చేసింది. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గీసినట్టే మనకి ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేసింది బిఓఎస్. సో ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఇక్కడే మీరు కొనొద్దు. నేను ఏం చెప్పాను, మార్కెట్ వెళ్ళనియండి, వెళ్ళి కిందికి రానియండి. ఎందుకు అంటే మనకి ఎక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ ఫస్ట్ స్వింగ్ బ్రేక్ అయింది కదా. ఇదంతా మనకి ఇది, తర్వాత ఇదంతా మనకి సప్లై జోన్. ఏది? ఇదంతా సప్లై జోన్. ఓకే. ఇదంతా మనకి సప్లై జోన్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. మనం అనుకున్నట్టే కదా, ఇది బ్రేక్ అయితే కదా, ఇదంతా మనకి సప్లై జోన్ కిందకి వచ్చేస్తుంది. సో ఇది మన సప్లై జోన్. అక్కడికి ఖచ్చితంగా మార్కెట్ వస్తుంది. ఇప్పుడు మీరు రేపు పొద్దున పేటిఎం అని చెప్పారు కదా, డెఫినెట్గా చెప్తున్నా, పేటిఎంని మీరు ఇక్కడ బై చేయండి. ఓకే. పేటిఎం మీరు ఇక్కడ బై చేయండి. ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇలా మీరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని కనుక వాడితే మీకు అసలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. చూద్దాం ఇంకేం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ర్యాండమ్గా మీ గురించి నేను చూస్తాను. లూపిన్ చూద్దాం. ఓకే. ఒక ఫార్మా సెక్టర్ గురించి చూడండి. లూపిన్లో నిన్న ఆల్రెడీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయింది. ఓకే. చూడండి ఎలా సార్ అంటారా, ఇప్పుడు మన దగ్గర ఇండికేటర్ లేదు అనుకుందాం. ఓకే. ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాం, దీనికంటే ఇది హై ఫామ్ అయింది, దీనికంటే ఇది హై ఫామ్ అయింది, దీనికంటే మరి కిందికి ఎప్పుడు వస్తుందని మనం ఏమనుకున్నాము, ఇక్కడ కూడా ఒక హై, ఇది ఇక్కడ హై ఫామ్ అవడం అయిపోయింది, బట్ తర్వాత హై ఫామ్ అయిపోయింది. ఎందుకంటే లో అయితే బ్రేక్ కాలేదు. సో ఇది కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది, హై ఫామ్ అయింది, హై ఫామ్ అయింది, హై ఫామ్ అయింది. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి, ఇది బ్రేక్ అవ్వాలి కదా. సెకండ్ కండిషన్, ఇది కూడా బ్రేక్ అవ్వాలి. అయింది కదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఇండికేటర్ ఆన్ చేద్దాం. ఎస్, చూడండి ఎగ్జాక్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనకి ఇక్కడ ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూడండి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రెండు లోస్ బ్రేక్ చేస్తే ఇచ్చేసింది కదా. ఇది కూడా బ్రేక్ అయిపోయింది. సో నిన్న ఏం జరిగింది, ఇక్కడ మనం చూసుంటే, ఒకవేళ నేను అది కూడా చెప్పాను, అప్పుడు మన సప్లై ఏరియా ఏదవుతుంది, ఇది మన సప్లై ఏరియా, అవునా. సో ఎగ్జాక్ట్ చూడండి, సప్లై ఏరియా ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడికి వచ్చింది మార్కెట్, మన సప్లై దగ్గరికి ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి డౌన్ ఫాల్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మార్కెట్ స్ట్రక్చర్ ఇట్లా చేంజ్ అయిపోద్ది అనమాట. ఎన్నిసార్లు ఇక్కడ లూపిన్ ఇక్కడికి వస్తే మనం అన్నిసార్లు షార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్ ఇట్లా మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. సో ఇది సార్ కాంప్లికేటెడ్ ఉంది అనుకుంటే మీరు 2 వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇలా మీరు ఒక స్ట్రక్చర్, ఒక కాన్ఫిడెంట్, ఎస్ ఎట్లయినా కిందికి వస్తుంది అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఇవి ఫాలో అవ్వాలి. ఇలాంటి ఫాలోస్ అబ్బాయి స్ట్రక్చర్ కూడా గీస్తాడు. ఇప్పుడు మీకు ఇండికేటర్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల ఇంకా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా కొన్ని స్టాక్స్ చూద్దాం. అల్ట్రాటెక్, నేను ఒకటి అల్ట్రాటెక్ చూశాను రేపటికి. ఓకే. చూడండి అల్ట్రాటెక్ ఏంటి సార్, అల్ట్రాటెక్ దీనిలో ఏం లేదు కదా, చూపిస్తా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూడండి. ఇక్కడ కొంచెం చార్ట్ వెనకకు జరపండి. ఇక్కడ ఇప్పటివరకు లో 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 అన్ని లో ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, సడన్ గా ఇక్కడ ఈక్వల్ హై అయిపోయింది. అంటే ఇక్కడ పెద్దగా ఇక్కడ నుంచి మీకు ఏమైంది, హై అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేస్తాయి. సో ఇది బ్రేక్అవుట్ అయింది,
బ్రేకౌట్ అయ్యాక నేను ఏం చెప్పాను మీకు, ఇది కంప్లీట్‌గా బ్రేకౌట్ అయిపోయింది. సో, అల్ట్రాటెక్ సిమెంట్ ఇప్పుడే సార్ కొనేద్దామా అని కాదు. అల్ట్రాటెక్ సిమెంట్ ఎప్పుడు కొనుక్కోవాలి తెలుసా? ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ దీని కింద. ఎందుకంటే ఈ 2 హైస్ బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఇక్కడ వరకు వస్తది. ఓకే, అల్ట్రాటెక్ సిమెంట్ ఇక్కడ వరకు వస్తది. అప్పుడు మీరు కొందాము. అప్పటి వరకు వద్దు. ఎందుకు తెలుసా? అప్పుడు ఏమవుద్ది తెలుసా? ఇప్పుడు ఈ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ రావాలి. ఇలా వచ్చి ఈ హయ్యర్ హై ఫామ్ అవుతూ వెళ్తుంది మార్కెట్. సో ఖచ్చితంగా అల్ట్రాటెక్ సిమెంట్ 11,550 దగ్గర మీరు చూసుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూడండి, ట్రెండ్ లైన్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇలా మీరు కనిపెట్టాలి. ఇప్పుడు ఇండికేటర్ మనకు ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ మనం చేస్తే డెఫినెట్గా మనకి మార్కెట్లో సూపర్ అంటే సూపర్ రిటర్న్స్ ఇస్తుంది. దీనికి ముందు కూడా చూడండి, ఇక్కడ సిఓ వచ్చి ఫామ్ అయింది, మన జోన్ ఇది సపోర్ట్ జోన్ కదా, ఇక్కడ మనం తీసుకున్నాం అండ్ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇది చూస్తూ చూస్తూ ఉంటే అలవాటు అయితే ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఎవరు చెప్పరు. యూట్యూబ్లో ఎత్తుకండి, వాడు పిచ్చి కాంప్లికేటెడ్ చేసి చూపిస్తాడు. నేను చాలా క్లీన్గా నీట్గా చూపిస్తాను. ఇంకా మనం ఎగ్జాంపుల్స్ వెతుకుదాము, ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను కూడా ట్రై చేస్తాను. ఎగ్జాంపుల్స్ దొరికితే రేపటికైతే అల్ట్రాటెక్ సిమెంట్, పేటిఎం ఉంది. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం ఇంకేమన్నా మన దగ్గర ఇంకేమున్నాయి. డిక్సాన్ చూద్దామా? డిక్సాన్ ట్రై చేద్దాం. నాకు కూడా తెలియదు దాని లోపల ఏమన్నా. డిక్సాన్ చూడండి, డిక్సాన్ చూడండి, బ్యూటిఫుల్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎంత బాగా ఆల్రెడీ గీసి పెట్టారు. ఏంటి సార్ డిక్సాన్ మీకు ఎలా తెలిసింది అని చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, మార్కెట్ ఇప్పుడు చూడండి, దీనికంటే ఇది లో ఫామ్ అయింది అవునా, దీనికంటే ఇది లో ఫామ్ అయింది అవునా, దీనికంటే ఇది లో ఫామ్ అయిపోయింది, దీనికంటే ఇది లో ఫామ్ అయింది, దీనికంటే. కానీ ఇక్కడ చూడండి మార్కెట్ దీనికంటే ఇంకా లో ఫామ్ అవ్వలేదు. ఓకే, మార్కెట్ దీనికంటే ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మీరు కొంచెం, ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే, నేను చెప్పేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే సింపుల్గా దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకొని మీరు ఇది చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ బౌన్స్ అయింది, కానీ అప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ ఇది ఈలో ఇక్కడ కనుక ఈలో క్రియేట్ అయింది అంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చాక డిక్సాన్ని సెల్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి ఏ స్టాక్ అన్న తీసుకోండి, నేను దాని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చెప్పేస్తాను. ర్యాండమ్గా తీసుకోండి. ఎలా అని, ఎందుకంటే నాకు దానికి అది చేసి నాకు దాని మీద గ్రిప్ వచ్చేసింది. మీకు కూడా ఇది ఫస్ట్ కొత్తగా డైరీ అబ్బా ఇదంతా ఎవరు చూస్తుంటారా బాబు, నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చేస్తా అంటే అది వద్దు. మీకు ఓన్గా మీరు ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ అనేది మీరు క్లియర్గా చేశారనుకోండి, మీకు మార్కెట్ మీద గ్రిప్ వస్తుంది. అప్పుడు ఎంతమంది చెప్పినా మీరు ఆగరు, ఒక కాల్స్ కూడా సూపర్గా తీసుకుంటారు. ఇంకా నేను ఎగ్జాంపుల్ చెప్తూనే ఉంటాను, చూపిస్తూ ఉంటాను. చూద్దాం ఇంకేమున్నాయి మనకి, ర్యాండమ్గా చూద్దాం. మంచి స్టాక్ చెప్పండి ఏదైనా. సన్ ఫార్మా చూసుకున్నాం, ఫార్మసీ స్టాక్. అంటే ఏ స్టాక్లో ఏం జరుగుతుందో అట్లీస్ట్ నాకు తెలియాలి మార్కెట్లో. చూడండి సన్ ఫార్మాలో ఏం జరుగుతుంది 30 minutesలో, సింపుల్. ఇక్కడ ఏం లేదు, ఈ ఇండికేటర్ తీసేయండి ఫస్ట్. ఓకే, ఇండికేటర్ తీసేస్తే మీకు క్లియర్గా ఫస్ట్. ఓకే చూడండి ఎంత నీట్గా లోవర్లో బ్యూటిఫుల్ లోవర్లో కనిపించిందా. ఇలాంటి స్టాక్స్ ఎత్తుక్కోవాలి మనము. డబ్బులు మనకు కావాలంటే కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి అవునా, లేకపోతే రాదు. ఎంత క్లీన్గా ఉంది చూడండి, బ్యూటిఫుల్గా లేదు, ఇలా లోవర్లో ఫామ్ అయిపోయింది, నీట్గా లోవర్లో ఫామ్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది సార్. ఇప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి సార్? ఓకే, మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలంటే చూడండి, ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఈ లో క్రియేట్ చేసింది కదా, ఏదన్నా ఒకటి ఇది బ్రేక్ చేయాలి సన్ఫార్మ్. ఇది బ్రేక్ చేసి, ఇది బ్రేక్ చేస్తే అప్పుడు మనము ఈ రీట్రేస్మెంట్లో తీసుకుంటే మనకు అప్ ట్రెండ్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, లేదా ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఒక ఏదైనా మంచిగా ఈక్వల్ లో క్రియేట్ చేసింది అనుకో, దీని కింద కాకుండా ఈక్వల్ క్రియేట్ చేస్తే కొంచెం స్టాప్ లాస్ పెట్టేసి ఇలా తీసుకోవచ్చు. సో ఒక స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపించేస్తుంది. మనమే ప్యానిక్ అయ్యి వీన్ కాల్స్ చూసుకుంటాము. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ప్రతిసారి ఇక్కడ వాళ్ళు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూడండి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో. అప్పుడు ఏం చేశాను నేను, ఓకే అప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో అవుతే మనం ఏం చేస్తాం, సింపుల్ గా ట్రెండ్ లైన్ తీసుకుంటాము. ఓకే, ఇక్కడ రాగానే చూడండి, ఇక్కడ రాగానే సెల్ అయిపోయిందా. సో అలా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఒకసారి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిందంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ మీరు సెల్ తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ వరకు వచ్చేదాకా వెయిట్ చేయండి, అప్పుడు మీకు రీట్రేస్మెంట్ అనేది సూపర్గా వస్తుంది. సో ఇలా మీరు మెల్లిమెల్లిగా చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీద. ఇప్పుడు చూడండి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సెల్ ఎక్కడ తీసుకుంటారు అసలు మీరు గన్ షార్ట్గా చెప్తున్నాను నేను. సన్ ఫార్మా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, ఈ లో కంటే ఇది బ్రేక్ అయిపోయింది కదా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సన్ ఫార్మా ఇక్కడ వరకు వచ్చాక ఆగండి. ఓకే, ఇక్కడ వరకు వచ్చాక ఆగండి, డెఫినెట్గా మార్కెట్ కిందకి వచ్చేస్తుంది.
ఓకే. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాల్సిన నన్ను అడగండి. సో, ఈ వీడియో ఇంకా లాంగ్ చేయదలుచుకోలేను. సో, ఇంకా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి. చూసాక ఎలా ఉన్నాయో చెప్పండి. థాంక్ యూ సో మచ్.